ఇక్కడ కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నారు. ఆ లోన్ సగం కూడా మాకు తీరలేదు. పిల్లల ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్న పలంగా మీరు వచ్చి ఖాళీ చేసేసేయండి. ఎటు పోతామండి? ఈయన నిర్ణయం వల్ల ఏంటంటే ఇంతమంది పిల్లలు, వందల మంది పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పడిపోతుంది. మేమే నిలబడడానికి లేనప్పుడు వాళ్ళకి ఏం చదివిస్తాం? వాళ్ళకి ఏం ఫీజులు కడతామండి? వాళ్ళ చదువులు ఆగిపోద్ది, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఈ నిర్ణయం వల్ల ఎవ్వరికీ మంచి జరగదు. దయచేసి మీరు ఇది మార్చుకోండి. గాంధీ గారు చెప్తారండి ప్రజల్ని రోడ్డుకి ఈడ్చేసి నా విగ్రహం కట్టమని? ఎక్కడైనా చెప్తారా? గాంధీ గారు చెప్తారా? అహింస అసలు ఎప్పుడు కోరుకోలేదు. అందరూ మంచిగా ఉండాలనే కదా. ఇంత మా ఒక్క అపార్ట్మెంట్లోనే 450 ఫ్యామిలీస్ అంటే ఎంతమంది సీనియర్ సిటిజన్స్, పిల్లలు, ఒక స్టాచ్యూ. మరి గాంధీ గారు అయితే చెప్పరు ఎంతమందిని ఇబ్బంది పెట్టమని. ఆయన ఉద్దేశం ఎక్కడా లేదు. కానీ ఈయన ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? మాట్లాడతారు, మమ్మల్ని వెళ్ళగొట్టమని, వెళ్ళిపోమని చెప్తారు ఇక్కడ నుంచి. మేమైతే వెళ్ళేది లేదండి. ఏదైనా జరగనియండి, మేము ఇక్కడ నుంచి పోమంటే పోం. ఒకటే మాట, మేము ఎక్కడికి పోం, ఇక్కడ ఉంటాం. మమ్మల్ని చేస్తారా చేయనియండి.